కదా సిగ్గుండాలి కాంగ్రెస్ వాళ్ళకు. తెల్లారు లేస్తే ఎంఐఎం వాడి దగ్గర చాకిరి చేసే కాంగ్రెస్ వాళ్ళు ఇలా మేము ఎంఐఎంతో కలుస్తామా? మా కోసినా మమ్మల్ని కోసినా ఎంఐఎం పార్టీతో కలిసే పరిస్థితి. ఎంఐఎంతో కలిస్తారని కాదు, ఎన్నికలు వచ్చినప్పుడే అటు ఎంఐఎం మతాన్ని తీసుకొస్తుంది, ఎన్నికలు వచ్చినప్పుడే బీజేపీ పార్టీ మతాన్ని ముందుకు తీసుకొస్తుంది, కాంగ్రెస్ పార్టీ అలా ఆరోపిస్తున్నారు. నేను చెప్తున్నా, నేను మొన్న హిందూరని మాట్లాడగానే అన్ని పార్టీలు ఉన్న ముస్లిమ్స్ అందరూ లేచి ఇది నిజామాబాద్ అని కొట్లాడతారు, వాళ్ళ దేవుని గుర్తు చేసుకొని స్లోగన్స్ ఇస్తారు. మరి కాంగ్రెస్ ఉన్న హిందువులకు ఏం పుట్టింది? బీఆర్ఎస్లో ఉన్న హిందువులకు ఏం పుట్టింది? జై శ్రీరామ్ అని బీజేపీ వాళ్ళు వరుతుంటే ఒక్కోళ్ళు లేవకుండా ముఖాలు అడ్దాచి పెట్టుకుని ఎందుకు కూర్చున్నారు? మీరు హిందువులు కాదారా బాబు అని అడుగుతున్నాను నేను. మతం అనేది ఎప్పుడు వస్తుంది? మేము అడగలేదు, మేము మతం అడగలేదు, మేము హిందూరు అన్నాం. హిందూరు అంటే మతమా? మన పూర్వీకులు పెట్టిన పేరుతో ఉన్నది భారతదేశం అంటే మతమా? హిందుస్థాన్ అంటే మతమా? కాదు కదా. మీరు స్పష్టంగా కూడా కాంగ్రెస్లో స్టేట్మెంట్ చూసి నవ్వుకున్నా నేను. అయ్యో, నా దేశంలో పుట్టిన హిందూ కాంగ్రెస్ పార్టీ వెళ్ళిపోయిన తర్వాత అటు ముస్లింగా లేకపోతుండు, ఇటు హిందూగా లేకపోయి మధ్యలో నసుంపడిగా బతుకుతుండు కాంగ్రెస్ నాయకుడు అని చెప్పి బాధతో అనుకుంటున్నా. ఇవాళ వాళ్ళ బాధన చూస్తుంటే వీళ్ళకి మతం గుర్తొస్తుంది. ఎవరికి మతం గుర్తొచ్చింది? ఎంఐఎం నాయకులకి హిందూ అంటే ఆబ్జెక్షన్ వచ్చింది. నేను అప్పటికి చెప్తున్నాను, అరే మీకు నిజామాబాద్ అని పిలుచుకున్నట్టే